మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్, చంద్రశేఖర్ రెడ్డి గారు, నండి శ్రీనివాస్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు. 8వ ఎమ్మెల్యేగా ఈ హౌస్లో అడుగుపెట్టాం. ప్లీజ్ లెట్ హిమ్ సే. అదే మరి అధ్యక్ష, ప్లీజ్ చెప్తారు, ఆగండి. ఆయన ఏం చెప్తారు లెట్ హిమ్ కంప్లీట్ చెప్పండి. అధ్యక్ష, 8 సార్లు ఎన్నికైన తర్వాత 8వ సారి ఎన్నికైకి వచ్చాను. 78 నుంచి హేమాహేమీలతో ఈ హౌస్లో పనిచేసాం అధ్యక్ష. పెద్ద పెద్ద మహానాయకులతో పనిచేశాం. అదే మరి అధ్యక్ష, జాతీయ స్థాయిలో కూడా అనేక మంది నాయకులతో పనిచేశాం. ఈరోజు అధ్యక్ష, ఈరోజు ఇవన్నీ చూస్తూ ఉంటే గడిచిన 2.5 సంవత్సరాల నుంచి ఎన్నో సభల్లో విమర్శలు చేసుకున్నాం, ప్రతి విమర్శలు చేసుకున్నాం, ప్రజల కోసం పోరాడాం, అన్ని విధాల ముందుకు ఆ రోజు పోయాం. కానీ అపోజిషన్లో కానీ అదే మరిగా రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి అనుభవాలు నేను ఎప్పుడు చూడలేదు. అదే మరిగా ఇన్నేళ్లుగా జరిగినటువంటి అవమానాలన్నీ భరించాం. నిన్న కూడా ముఖ్యమంత్రి కుప్పం నుంచి ఇదైన తర్వాత రావాలి చూడాలంటే కూడా నేను ఎక్కువగా దాన్ని కూడా వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈ హౌస్లో పడరాని అవమానాలు పడిన తర్వాత బాధాకరమైన సందర్భాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా హ్యూమిలియేట్ చేశారు, పార్టీ పరంగా హ్యూమిలియేట్ చేశారు. కానీ ఈరోజు అధ్యక్ష, ఈరోజు నా కుటుంబాన్ని ఏ పరువు కోసమైతే ఇన్ని సంవత్సరాలుగా నేను పనిచేశానో, ఇన్ని సంవత్సరాలుగా బతికామో చెప్పండి సార్. అధ్యక్ష, నా కుటుంబం, నా భార్య విషయం కూడా ఈ హౌస్లో తీసుకొచ్చి నేను స్టేట్మెంట్ ఇవ్వాలంటే కూడా మీరు ఇవ్వలేకుండా చేశారు. కాబట్టి బాధలేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. పత్రం స్టార్ట్ అయింది, మీకు పత్రం స్టార్ట్ అయింది, మళ్ళీ గవర్నమెంట్ లో పట్టుకొస్తాం. పత్రం స్టార్ట్ అయింది, ఈ రోజు నుంచి పత్రం స్టార్ట్ అయింది.